నమస్తే అండి, మీ రోజులకి స్వాగతం. ఇవాళ మనం కేసరి, రవ్వ కేసరి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను మీకు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట. ముందుగా నేను నీళ్లు పోసుకుని వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. వీటికి మనకు లెక్కేమీ లేదు. మామూలుగా అయితే గ్లాసు రవ్వకి 2 గ్లాసులు 3 గ్లాసులు రవ్వ అంటారు. బూర్లకి అయితే 2 గ్లాసులు అండి. మామూలుగా ప్రసాదం కింద చేసుకోవడానికి అయితే 3 గ్లాసులు అంటారు. నేను 5 గ్లాసులు నీళ్లు పోసానండి. ఇందులోను 5 గ్లాసులు నీళ్లు పోసి నాకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు పోసుకుంటాను అనమాట. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలాగో. ఇదిగోండి, ఫస్ట్ మనం నెయ్యి తెప్పించానండి. నెయ్యి నేను ఎక్కువ వాడను, అందుకనే నేను ఎక్కువ తెప్పించాను నెయ్యి. ఇదివరకు ఇంట్లోనే చేసుకునేదాన్ని అండి, ఇప్పుడు చేసుకోవడం కుదరట్లేదు. ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు నెయ్యి 10 స్పూన్లు కావాలన్నా వేసుకోవచ్చండి. నాకు ఇది చాలు, సరిపోద్ది అనమాట. నెయ్యి వేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఉప్మా రవ్వ వేసుకుంటాను. అందులోనే నెయ్యి కాగాలండి. నెయ్యి కాస్త వేడొచ్చాక నేను ఉప్మా రవ్వ కూడా వేసుకుంటాను. చాలా ఈజీగా అవుద్దండి, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట. తెలిసిందే కదండి మనకి రవ్వ కేసరి అంటే ఎంత బాగుంటుందో తెలుసు కదా. ఇదిగోండి, నేను ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్ వేస్తున్నాను అనమాట. పైనాపిల్ కలర్ అంటారు కదా, అది. ఇదిగోండి, ఇది ఉంది కదా. ఇప్పుడు నేను దీనుడు రవ్వ, చూడండి, దీనుడు రవ్వ తీసుకున్నానండి. దీనుడు రవ్వని ఇందులో వేసేస్తున్నాను. చక్కగా వేగాలండి, నేతిలో ఇది వేపితే బాగుంటుంది అన్నమాట. చక్కగా దోరగా వేగేలాగా వేగాలి. ఈలోపు మనం ఇది కొంచెం వేసుకుందాం అండి. నీళ్ళల్లో పోసుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కదా. ఆదివారం కదండి, మా శనివారం కదా, 2వ శనివారం. మా వారికి ఏదో ఒకటి తినాల్సి వస్తుందండి. ఏదో ఒకటి పేచి పెడతా ఉంటారు, అవి చేయి అని. సరే, మీకు కూడా చూపించినట్టు ఉంటుందిలే అని మొదలుపెట్టాను అనమాట. మా మనవరాలకి బట్టలు తీసుకున్నానండి, గౌన్లు. అవి కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయండి, రీజనబుల్గా వచ్చినాయి అనమాట. శ్రావణ మాసం వస్తుంది కదా, తనకు కూడా గౌన్ వేద్దామని అనే ఉద్దేశంతో తీసాను. అవి కూడా చెప్పేదాన్ని ఎలా ఉన్నాయో. ఇదిగోండి, నేను కలర్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇది కాస్త వేగాలన్నమాట. అందుకని మనం మందంగా ఉన్న గిన్నె మాత్రమే పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా పలచగా ఉన్న గిన్నె పెట్టుకోకూడదు. మందంగా ఉందనుకోండి గిన్నె, మనం కాసేపు వేపుకున్నా కూడా మంచి రంగు వస్తుందండి, మంచి వాసన వస్తుంది. మీకు రంగు రాకపోయినా మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. నేతిలో వేపుకుంటే చాలా బాగుంటుందండి. నీళ్ళు కట్టేసాను నేను, నాకు నీళ్లు కాగిపోయినాయి, కట్టేసుకున్నాను. ఇది కూడా నాకు పచ్చివాసన పోయిందండి. నీళ్లు పోసుకుంటాను. మీకు ఇట్లా నీళ్ళు పోస్తే మీకు ఉండ కూడా కట్టదనమాట. ఎందుకంటే మనం నేతిలో వేపాం కదా, నేతిలో వేపేటప్పటికి ఏమవుద్దంటే అండి, ఉండ కూడా కట్టదనమాట. ఉండ కట్టకుండా చక్కగా వస్తుంది. నీళ్ళు మళ్ళీ నాకు ఇంకా పడతాయి. పోసుకుంటున్నానండి, చూసారా. నాకు ఇంకా నీళ్లు పట్టేదట్టే ఉన్నాయండి, ఇంకా పోసుకుంటున్నాను. చూసారా, నేను 5 గ్లాసులు నీళ్లు మరగబెట్టుకుంటే అండి, నాకు ఇంచుమించు 4 గ్లాసుల దాకా పోసానండి. ఇదిగోండి, నేను ఇందాక రంగు వేసుకున్నాను, రంగు నానబెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసేసుకున్నాను. చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకి ఇది ఉడకాలి కదా, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి,
ఉడికాక మనం పంచదార వేసుకోవాలండి. పంచదార వేయలేదు ఏంటి అనుకుంటున్నారేమో, ఉడికాక పంచదార వేసుకుందాం. ఉడకాలండి, ఒక్క నిమిషం ఉడికితే మనం పంచదార వేసేసుకోవచ్చు. పంచదార కూడా నేను గ్లాసే వేస్తానండి, ఎందుకంటే తీపి కరెక్ట్గా ఉంటుంది. ఈ రోజుల్లో పంచదార ఎవరు ఎక్కువ తింటలేదు కదా, అందుకని నేను గ్లాసే వేస్తానండి. ఇదిగోండి మా మనవరాలు. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అందరూ బాగున్నారా? అమ్మమ్మలో, నానమ్మలో, అత్తమ్మలో, మామయ్యలు అందరూ బాగున్నారా? అడుగు హాయ్ అను. హాయ్. అందరూ బాగున్నారా? అబ్బో, మా నాన్నమ్మ చేసే వాటికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. బో చూసారండి మా మనవరాలు ఎగబడుతుంది అనమాట ఆ వీడియో కోసం. కెమెరా కావాలంటండి, అదిగోండి ఇందాక నుంచండి. రేపు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తుంది, మళ్ళీ వారానికి దాకా రాదండి, అక్కడే ఉంటుంది ఒక వారం. అదిగోండి అది కావాలంటండి వీడియో. చూసారా? అబ్బో ఇప్పుడే లేచిందండి నిద్ర. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడే తీసుకున్నానండి నేను ఎక్కువ, ఎందుకంటే చిన్న గ్లాసే కదండి, గ్లాసుతో కదా, అందుకని. ఇదిగోండి ఇంకా పంచదార వేసుకుని ఏం కొట్టట్లేదండి. అయిపోయిందండి. పంచదార వేసాం కదా, చూసారా దగ్గర వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. నేనేం చేయలేదండి, చూసారు కదా ఎంత ఈజీనో. యాలకులు వేసేస్తున్నానండి. జీడిపప్పులు, కిస్మిస్లు అవన్నీ కూడా మీరు చక్కగా మళ్ళీ 2 స్పూన్లు నూనె వేసుకునండి, నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి ఇందులో పోసుకోండి. కావాలంటే మీరు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను ఇందాక ఒక ప్యాకెట్ వేసాను కదండి, ఇప్పుడు ఇదిగోండి ఈ ప్యాకెట్ ఇది కొంచెం వేస్తున్నాను అన్నమాట. పైన వేసుకుంటే మీకు నెయ్యి ఇంకా బాగుంటుందండి, టేస్ట్ కోసం అంతే. చూసారా మనకి ఒక గ్లాసు ఎంత ఎక్కువ వచ్చిందో చూసారండి. అయిపోయిందండి, రెడీ. కేసరి బాత్ రెడీ అండి. ఇంతే, ఇంకా మీరు ఎంత అండి 10 నిమిషాలు కూడా పట్టలేదండి నాకు. 10 నిమిషాల్లో నేను చేసి మీకు చూపించేస్తాను. పిల్లలకి ఏంటంటే హై స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి చెప్పేసిన మీరు చక్కగా చేసేస్తారనమాట. మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చండి. చల్లారాక మనకి ఇది కొంచెం దగ్గర పడుతుంది కనుక నెయ్యి అంతా మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట. రెడీ అండి, చూసారుగా ఇదిగో రెడీ. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి పిల్లలకి. ఆదివారం పూట స్కూల్ సెలవులప్పుడు, పండగలప్పుడు మీరు వేరే పనులు చేసుకుంటూ పిల్లలకి అప్పచెప్పినా చక్కగా చేసేస్తారండి. ఈ రోజుల్లో పిల్లలకి వంటలు నేర్పించాలి, ఆడపిల్లలకి మగపిల్లలకైనా కూడా. ఇదిగోండి రెడీ అండి, రెడీ అయిపోయింది. నేను మళ్ళీ పైన ఒకసారి నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఇందులోకండి 100 గ్రాములు నెయ్యి పట్టిందండి. అంటే మా వారు 2 ప్యాకెట్లు 100 గ్రాములు తెచ్చారండి. 50 గ్రాములు ఒక ప్యాకెట్, 50 గ్రాములు ఒక ప్యాకెట్. 50 గ్రాముల ప్యాకెట్ ముందు వేసేసానండి. ఇప్పుడు ఇంకొక 50 వేస్తున్నానండి. అయిపోయింది. మా వారికి ఇస్తున్నానండి, ముందుగా ఆయన తిని చెప్తారు ఎలా ఉందన్నది. మీకు ఇందులోనూ 100 గ్రాములు నెయ్యి పట్టిందనమాట, చెప్పాను కదా. అక్కడి నుంచి మా వారు నాకేం వద్దని అలిగారండి నా మీద. ఏం చెప్తాను చెప్పండి, చంటి పిల్లలతో ఎక్కడ కుదురుద్దండి ఇంట్లో.
మా వారికి ఇస్తున్నానండి. ముందుగా ఆయన తిని చెప్తారు ఎలా ఉందన్నది. మీకు ఇందులోనూ 100 గ్రాములు నెయ్యి పట్టిందనమాట, చెప్పాను కదా. అక్కడి నుంచి మా వారు నాకేం వద్దని అలిగారండి నా మీద. ఏం చెప్తాను చెప్పండి, చంటి పిల్లలతో ఎక్కడ కుదురుద్దండి ఇంట్లో. ఇదా ఓకే కావాలంటే స్వీట్ ఇదిగో. ఏది కావాలమ్మా? ఈ రెండిట్లో ఏది? ఎల్లోనా? స్వీట్ ఇదిగో. ఈ రెండిట్లో ఏది? ఇదా? సరే, ఇది మరి ఇటు 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 ఇటు. ఈ రెండిట్లో ఏది? ఏది కావాలి? ఇదా? ఇది కావాలా? ఇది ఎంత? ఇది ఈ రెండిట్లో స్వీట్ ఇది ఇది బాగా కనపడాలి. ఇటు. ఇదిగో ఇటు ఇటు. ఇదిగో. ఈ రెండిట్లో ఇదా? నచ్చిందా ఇది? ఈ రెండిట్లో ఇదా? సరే సరే. నాకు కొడకలేడమ్మ చూసారండి ఎలా ఉంటుందో. ఏ బట్టలు ఏ గౌన్ కావాలంటే చూసారా ఎలా ఎత్తుకుంటుందో, ఆ గౌన్ కావాలంటే చూసారా. మరి కంప్యూటర్ పిల్లలు పిడుగులు కంప్యూటర్ పిల్లవమ్మ నువ్వు. బో బో. సరే అండి, ఇప్పుడు మా మనవరాలకి గౌన్లు తీసుకున్నాను. శ్రావణ మాసం కదా, సరే వేద్దాంలే, ఆడపిల్ల కదండి, లక్ష్మీదేవి కదా, అందుకని కొత్త డ్రెస్సులు వేద్దామని తీసుకున్నాను అనమాట. అన్నిటి పెట్టే మా కొత్త కుట్టిస్తాను అనమాట. బాగుంది కదా, ఆన్లైన్లో తీసుకున్నానండి. బయట అయితే ఈ మోడల్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆన్లైన్లో మాత్రం చాలా బాగున్నాయండి చిన్నపిల్లల బట్టలు. క్వాలిటీ కూడా బాగుందండి. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇది కూడా ఒకటి తీసుకున్నానండి, రోజు కోట వచ్చులని. ఇది కూడా చాలా బాగుందండి. కాటన్ వచ్చిందండి కింద, పైన ఏమో స్పన్ క్లాత్ కూడా కాదండి, చాలా బాగుందండి క్వాలిటీ. చిన్నపిల్లలకి చిరాకు లేకుండా మెత్తగా ఉంటుంది అనమాట. అలా తీసుకున్నానండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. చాలా బాగుంది, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అలా ఇది కూడానండి, ఇది కూడా కాటనేనండి, కాటనే కానీ ఫ్యాన్సీగా కుట్టాడనమాట. చాలా బాగుందండి ఇది కూడా. ఇది బయట దొరకదేమో అని నా ఉద్దేశం అండి. మోడల్స్ అన్నీ కూడాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఈ గౌన్ ఒకటి తీసుకున్నాను. బాగుంది కదండి ఇది కూడా. ఇది క్లాత్ అంటే చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది. చుట్టూ కూడా బాగా ఇచ్చాడు కుచ్చులు, బాగుందండి. చిన్నోడికి మా మనవరాలకి చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి, ఇది ఒకటండి, మమ్ అండ్ డాడ్ అని పెట్టాడు. బాగా నచ్చిందండి నాకు. ఇది కూడా వైట్ మీద బ్లాక్ ఇచ్చాడండి, చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడానండి, ఇది కూడా వైట్ మీద సీతాకోక చిలుకలు ఇచ్చాడండి. మా మనవరాలకి సీతాకోక చిలుకలు చాలా ఇష్టం అనమాట. ఏదైనా దేని మీద చూసినా లాగేస్తుందండి, ఇంకా అందుకనే తనకి ఇష్టమని ఇది ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది కూడా చూసారా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. తక్కువ అనమాట, రేర్గా ఉంటుంది ఈ కలరు, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఒకటండి. ఇది కూడా చాలా బాగుందండి, అసలు బాగా నచ్చినాయి. మా కోడలకు కానీ మా పాపకి కానీ చాలా బాగా నచ్చినాయండి. ఇదిగోండి, ఇలా వస్తుంది అనమాట. ఇలా ఉంటుందండి. ముందు గుడ్డులో చూపిస్తా. ఇదేమో పైకి వస్తుంది అనమాట, ఇదేమో కింద డ్రైవర్లా వస్తుంది, కింద ఇలా వస్తుందండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదండి, ఇది ఒకటి. ఇది మామూలుగా వేసేసండి ఇలాగ హ్యాండ్స్ దగ్గర ఇలా కట్టేయడం అనమాట, పైన జుబ్బాల దగ్గర అనమాట, ఇలా కట్టేయడమేనండి. ఇది ఒకటి తీసుకున్నాను. దీనికి డ్రైవర్ ఇచ్చాడండి. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది
అసలు ఎంత బాగా నచ్చేసిందోనండి నాకు ఈ కలర్. అసలు చాలా బాగుందండి ఈ మోడల్. ఇది ఒకటి తీసుకున్నానండి పుట్టినరోజుకి కానీ, అన్నప్రాసనకి కానీ, లేకపోతే వరలక్ష్మి వ్రతానికి కానీ వేయొచ్చులేనండి. ఈ మోడల్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఎంత బాగుందోనండి. ఈ మోడల్ అసలు దొరకదండి ఆన్లైన్లో, కాబట్టి దొరికింది అనుకుంటున్నాను నేనైతే మరి ఎక్కడ చూడలేదన్నమాట. వెతికినా కూడా దొరకదండి, అంత బాగుంది. ఇదిగోండి ఇలా వచ్చింది, చాలా బాగుందండి. ఇంతవరకు తీసుకున్నామండి మా మనవరాలకి. ఇప్పుడు ఈ గౌన్లన్నీ కావాలంటండి, అన్నీ చూసారా, ఏది నచ్చిందమ్మా అంటే అన్నీ తీసుకుంటుందండి. ఇదిగోండి ఇవన్నీ, ఇదిగోండి కావాలంటండి. అవి చూసారా, అది లాగేస్తుందండి. ఏంటండి తీసుకున్నానులేండి, దగ్గర ఒక డజన్ దా తీసుకున్నానండి. ఇంకా మళ్ళీ రేపు వస్తాయండి, ఇంకొక 2 గౌన్లు మళ్ళీ రేపు వస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. చిన్నపిల్లలకండి ఆన్లైన్లో చాలా బాగున్నాయి, కావాలంటే ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇంకా అందుకని తీసుకున్నాం అనమాట. ఓపెన్ చేసినప్పుడే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఒక్కసారి ఓపెన్ చేసి అన్నీ కూడా విడిగా చూపించవచ్చు ఉద్దేశంతో మధ్యాహ్నం వచ్చినాయండి. ఓపెన్ చేయలేదండి, మీ ఎదురుగా ఓపెన్ చేయలేదండి. రేపు పొద్దుట 2 గౌన్లు వస్తాయి, అవి నేను మీకు ఓపెన్ చేస్తే చూపిస్తాను. చాలా బాగున్నాయి కదండి గౌన్లు, నాకైతే బాగా నచ్చింది. నాకే కదండి, మా అబ్బాయికి, మా కోడలకి, మా పాపకి అందరికీ బాగున్నాయండి, బాగా నచ్చినాయి అదనమాట. ఇదిగోండి ఈవిడికి ఏది కలర్ కావాలమ్మా వాళ్ళ అమ్మ అడిగితే చూసారా, ఒకటో కూడా చూపిస్తుందండి, ఇది బాగుంది ఇది బాగుందని అనమాట. సరే అండి, హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్ హాయ్. అల్లరి పిల్ల అయిపోయిందండి, అల్లరి పిల్ల అదనమాట. సరే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గడిసి మీరు టంగని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉన్నా మరి.